Join us as we worship the Lord together. దేవుని వాక్యం చూద్దామండి కొద్ది నిమిషాలు. జస్ట్ 77 సామ్స్, కీర్తనలు 77:14. చాలండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యక్రియలు అంటే వండర్స్, అద్భుతములు చేసేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండం నుంచి మనం బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తాం ఏంటంటే, దేవుడు అనేక అద్భుతాలు మనం చేసినట్టుగా చూస్తాం, అంతే కదా. అందుకని మన దేవుడిని ఏమంటారంటే ఏ గాడ్ ఆఫ్ వండర్స్ అంటారు, అంటే అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అందుకని ఆ దేవుడి బిడ్డలంగా మనం కూడా ఏం ఆశపడతామంటే ఎక్స్పెక్టింగ్ మిరకల్స్. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం అద్భుతాలు ఎదురు చూస్తామండి. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అద్భుతం అంటే బియాండ్ అవర్ ఎబిలిటీ, అంటే మన సామర్థ్యాన్ని మించి, అంటే మానవ సామర్థ్యం లేకపోతే ఏది కూడా చేయలేనటువంటి మించి జరిగితేనే అది అద్భుతం కదా. మనందరి జీవితాల్లో కూడా ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ప్రతి ఒక్క జీవితాల్లో కూడా ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, లేకపోతే సేవ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తాం, ప్రభు ఏదో ఒక అద్భుతం చేయాలి. మనం ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు అయిపోయి ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ప్రభు ఈ విషయంలో తప్పనిసరిగా చేయాలి, నేనైతే తప్పు తీర్చలేని ప్రభా నువ్వే చేయాలి. ప్రభు ఈ పెళ్లి విషయంలో నాకు ఇంతవరకు ఏమి జరగలేదు ప్రభా నువ్వే చేయాలి. ఇంతవరకు పిల్లల విషయం ఎదురు చూస్తా ఉన్నాను ప్రభు, ఇంతవరకు జరగలేదు నువ్వే చేయాలి. అంటే కొన్ని కార్యాలు మనుషులు ఎవరు కూడా చేయలేదు, కానీ ఎవరు చేయగలరు? దేవుడు చేయగలరు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటారంటే, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండినా అని అంటాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. కానీ మనం దేవుడి నుంచి పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తే బాగుండు చాలా ఆశపడతాం. కానీ మనకంటే కూడా దేవుడు ఎంత ఆశపడతాడో తెలుసండి. నా బిడ్డ జీవితంలో లేకపోతే ఈ కుటుంబంలో ఎంత త్వరగా నేను అద్భుతం చేయాలని మనకంటే కూడా ఆయన సో ఈగర్ టు డూ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఆయనకి ఎంతో ఆశ అండి. ఎందుకంటే దేవుడు అసలు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేస్తాడు కాబట్టి మనకి ఇచ్చే చిన్న చిన్న కార్యాలు దేవుడు ఈజీగా చేయగలడు. కానీ దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే ఒకసారి నేను ఆలోచన చేస్తా ఉన్నాను, ప్రభు బైబిల్ నీ అద్భుతాలు మేము పొందుకోవాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ హావ్ టు డూ, అంటే ఏం చేయాలి ప్రభా అని నేను ఆలోచన చేస్తుంటే మనందరికి తెలుసు కొన్ని మాటలు. అయితే నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 5 థింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం టైంని బట్టి. మొదటిది, మన జీవితాల్లో మనందరికి తెలిసిందే, దేవుడు మన జీవితాల్లో ఏదైనా అద్భుతం చేయాలని అంటే దేవుడు అంటే కొన్ని విషయాలు మన మీద ఆధారపడతాడు. హల్లెలూయా. అంటే మనలా ఉంటేనే దేవుడు చేయగలుగుతాడు. కొన్నిసార్లు దేవుడికి అయితే ఆశ ఉంటుంది కానీ చేయలేడు కొన్నిసార్లు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో ఏదైనా కార్యం చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఏమన్నా తెలుసండి, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనకు తెలుసు కదా, హెబ్రీ పత్రిక 11:6 ఏమంటాడంటే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం లేకుండా అసాధ్యమో ఆయన యొద్దకు వచ్చిన వాడికి ఏమంటారు, ఆయన అడిగి వారికి ఫలము తప్పనిసరిగా ఇస్తాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఎందుకు గణపరుస్తాడంటే, విశ్వాసం ఎప్పుడు కూడా అండి దేవుని మీద ఆధారపడతాడు. హల్లెలూయా. మనుషుల మీద కాదు. ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుని మీద. అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్ముతాడు అన్నమాట. కాబట్టి మనుషుల మీద మనం ఆధారపడితే లేదా మనుషుల మీద విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. కానీ మనం ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుడి మీద ఆధారపడితే అది దేవుడికి ఎంతో ఇష్టం అండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక తండ్రిలాగా తల్లిలాగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మన కొరకు ఆయన ఏదైనా కూడా చేయగలడు. హల్లెలూయా. పాడుకోవడం కదా ఏదైనా. అంటే మన కొరకు కొన్నిసార్లు అండి అంటే నేను బైబిల్లో గమనిస్తే ఒక్క వ్యక్తి కోసం కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. హల్లెలూయా. ఒకే ఒక్క వ్యక్తి కోసం ఏలియా ప్రార్థన చేస్తే ఎంతమంది అంట? ఏలియా. కొంతమంది చేశారా? ఏలియా. మనం చూస్తే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు. అయితే ఒక్క వ్యక్తి కోసం బైబిల్లో ఇలా చాలా మనం చూస్తే ఒకే ఒక్క వ్యక్తి కోసం దేవుడు గొప్ప కార్యం చేసినట్టుగా చూస్తాం కదా. అదేవిధంగా మన జీవితాల్లో నుండి నీ ఒక్కరి ప్రార్థన బట్టి లేకపోతే నీ ఒక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబ జీవితాల్లో లేకపోతే నీ ఆర్థిక జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు. అయితే దేవుడు ఏమంటాడంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్. ఫస్ట్ మన జీవితంలో దేవుడు అద్భుతం పొందుకోవాలంటే ఏముండాలంట? విశ్వాసం ఉండాలండి. విశ్వాసం ఉంటే దేవుడు మన ఏ కార్యాలైనా కూడా చేయగలరు. అందుకని మనకు అందరూ తెలుసు, బైబిల్ తీయగలదు, రక్తస్రావం గల స్త్రీ వచ్చింది కదా, పుట్టిన తర్వాత ప్రభు ఏమన్నారు? నన్ను బట్టి అన్నారా? ఏమన్నారు? నీ విశ్వాసము నిన్ను. అంటే
దేవుడితో ఆల్రెడీ శక్తి ఉంది, కానీ నేను రిలీజ్ అవ్వడానికి నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలనంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఫస్ట్ విశ్వాసం అంటే ఏది ఈ లోక సంబంధం విశ్వాసం కాదండి. పరిస్థితులను మించి మనం చూడగలగాలి. మనం చాలాసార్లు ఏం చేస్తాం, డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నాకు ఎలా పిల్లలు కొడతారు, నాకు ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూసాం, ఎలా పెళ్లి అవుతుంది, ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన పరిస్థితులను బట్టి మనం క్యాల్కులేట్ చేస్తాం. కానీ క్రైస్తవ్యంలో ఎలా ఉంటుందంటే నీ పరిస్థితులను మించి దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితులను మించి దేవుడు ఏదైనా కూడా చేస్తాడు. అంటే ఈ లోక సంబంధమైన పరిస్థితులను మించి దేవుడు మన జీవితాలు కార్యాలు చేయడానికి ఆయనకి చాలా ఇష్టం కదా. కాబట్టి దేవుడు ఏదైనా కూడా మన జీవితాల్లో చేయగలడండి. ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 13:58 మనం చూడండి ఒకసారి. మార్క్స్ సువార్త 6:5. మార్క్స్ సువార్త 6:5. అందువల్ల మంది లోపలి మీద చేతులిచ్చి వారిని స్వస్థపరచడం తప్ప చేయించాలనిపోయి చాలండి. అక్కడ ఆయన దేనికి ఆశ్చర్యపడ్డారంట? వారి అవిశ్వాసం. దీని ఎన్నో అద్భుతాలు చేశారు కదా, ఈ జీవితంలో కూడా చేయలేనా? కానీ వాడు ఏం చేయలేదంట, ఏం చేయలేదంట వాళ్ళు వారి అవిశ్వాసమును బట్టి దేవుడు ఏ అద్భుతం అక్కడ దేవుడు ఏదైనా చేయగలట లేదండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంట, దీన్ని చేయలేకపోయాడంట. ఎందుకు చేయలేకపోయాడంట? దేవుడిలో లోటు లేదు. దేవుడిలో అభిషేకం ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్ని ఆశీర్వాదాలు దేవుడిలో ఉన్నాయి. కానీ వాళ్ళలో ఏం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైనా రిలీజ్ చేయాలంటే, మన జీవితంలో ఏదైనా ఆశీర్వాదం ఏదైనా కూడా, అది ఏదైనా కూడా అది ఆశీర్వాదం మన జీవితంలో రిలీజ్ అవ్వాలంటే ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి పాలయంకి ఒకసారి చెప్తా ఉన్నారనమాట. ఆయన 50,000 డబ్బు కట్టాలంట అదే రోజు. అంటే ఆ రోజు టైం అయిపోయింది. ఆ రోజు లాస్ట్ డే 30th డిసెంబర్ 31 అంట. $50,000 అంటే ఎంతో తెలియదు నాకు, క్యాలిక్యులేషన్ చెప్పండి మీరు. ఎన్నో లక్షలు ఉంటుంది కదా, అంత అమౌంట్ కట్టాలి అక్కడ ఆ రోజు. ఏది లాస్ట్ డే అనమాట. అది 5 గంటలలోపు 6 గంటలలోపు కట్టాలి. ఆయన దగ్గర డబ్బు లేదు, అప్పటికే చాలా ఖర్చు అయిపోయింది, డబ్బులు ఏమి లేదు. ఒకసారి ప్రార్థన చేస్తాను, ప్రభా ఏం చేయాలి ప్రభా అని అంటే, ప్రభు ఏమన్నారంటే నువ్వు డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్కి వెళ్ళమని చెప్పారంట. హల్లెలూయా. వెళ్ళమని చెప్తే ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలా చెప్తా ఉన్నాను, దేవుడు బ్యాంకుకి వెళ్ళమని చెప్పమంటే, మీరు అవన్నీ కూడా చేయకండి, ముందు అర్జెంట్ గా లాస్ట్ ఫ్లైట్ ఒకటి ఉంది, ఆ ఫ్లైట్ తీసుకుని అమెరికా పారిపోండి చెప్పిందంట. ఎవరు? అప్పుడు మళ్ళీ చర్చి ఆయనతో పాటు ఉంటాడు కదా ట్రెజరర్, ఆయనకి అడిగాడట, ఇలా దేవుడు చెప్తానంటే ఆయన ఏమనంటే, మీకు ఏమైనా పిచ్చిందా సార్ అంటే, సారీ మన భాష, ఏంటి సార్ మీరు ఇంకేమైనా ఉందా ఆలోచన, అసలు ఇన్ని లక్షలు ఎందుకో క్యాలిక్యులేట్ చేశారు ఎవరైనా, 42 లక్షలు కట్టాలి అదే రోజు. అయితే ఇంత డబ్బు కట్టడానికి ఆయన ఏమన్నారంటే, షూరిటీ లేకుండా వివర భాష గారు, కాబట్టి మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటే. నేను ఆలోచిస్తున్నాను వెంటనే ఆయనకు లేదు దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్తాను. హల్లెలూయా. ఆయన వెళ్ళాడంటే ఆ రోజు లాస్ట్ డే కాబట్టి, ఇయర్ ఎండింగ్ కదా, చాలా జనం పెద్ద లైన్ ఉందన్నమాట. ఆయన వెళ్ళేటప్పటికి ఎలా అనుకుంటే మనసులో ఒక వెంటనే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో, వెళ్ళి పెద్ద లైన్ ఉందన్నమాట. ఆ లైన్ దాటుకుని వెళ్ళేటప్పటికి ఆ రోజు అయిపోతుంది. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేడీ ఉందన్నమాట, ఒక్కొక్కరిని పంపిస్తా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను పెద్ద అధికారి నుంచి వచ్చాను చెప్పాడు, మోస్ట్ హై ఉంటారు కదా అథారిటీస్ నుంచి వచ్చానంటే. ఆమె ఏమనుకుందండి, ఆ దేశంలో పెద్ద అధికారి అంటే ఒక ఆయన ఎవరు ఉంటారంట, అంటే ఆయన చెప్తే చేయాలన్నమాట, అలాంటి పెద్దది. ఆయన దగ్గర నుంచి వచ్చారనుకుని పదవి చెప్పి అందరూ కూడా వెనక్కి పంపించి ఆయన ఒక్క ఆయనే ముందుకు పంపిస్తే డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు, ఎవరు బ్యాంక్ మేనేజర్కి. వెళ్ళిన తర్వాత ఆయన కూడా మంచి ఎవరు వచ్చారు అనుకుంటే కస్టమర్ అనుకుంటే హ్యాపీ అవుతుంటే ఆయన మాట్లాడుతూ సార్ నాకు 50,000 అంటే నాకు 42 లక్షలు కావాలి సార్ అన్నాడు. ఓకే సార్ ఎందుకు తప్పనిసరిగా ఇస్తాం అనేసి మాట్లాడి మిష్యూరిటీ పేపర్స్ ఇవ్వండి అని చెప్పాడు. ఈయన అంటే సార్ నేను ఏమీ తేలేదు, కానీ నేను ఒక సంఘం పాస్ గారు మాకు అప్పటికే 10,000 అనమాట సంఘం ఉన్నారు, వాళ్ళు చాలా మంది మీకు బ్యాంక్ అకౌంట్స్ మాత్రం ఇప్పించగలరు. ఆయన వెంటనే ఆశ్చర్య పేపర్స్ లేకుండా ఎలా వచ్చాడు అనుకొని అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు కదా, అసిస్టెంట్ మేనేజర్ ఆయన పిలిపించి ఈయనేమో 42 లక్షలు అడుగుతా ఉన్నాడు, ఇవ్వాలి వద్దంటే, సార్ పేపర్స్ లేవంటున్నాడు కాబట్టి మీరు అస్సలు ఇవ్వద్దు, మీరు వెంటనే పంపించండి, లేకపోతే మిమ్మల్ని జైల్లో పెడతారని చెప్పాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన అనుకుంటా ఉన్నాడు ఏం చేయాలి,
అప్పుడు ఆ మేనేజర్ ఏమన్నాడంటే, నా లైఫ్ లో ఇంతవరకు కూడా షూరిటీ లేకుండా ఎవరికి మామూలు అమౌంట్ 1,00,000 ఇవ్వడమే కష్టం కదా, ఎవ్వరికి ఇవ్వలేదు, కానీ మీకు మాత్రం ఎందుకు ఇస్తారో నాకు తెలియదు, కానీ నా లైఫ్ అంతా మీ చేతుల్లో పెడుతూ ఇస్తున్నాను సార్. అయితే నాకు ఎందుకు ఇస్తానో తెలియదు, కానీ ఒక రకమైనటువంటి ఒక ఏమంటారు ఫీలింగ్, ఒక విధమైనటువంటి ఒక ఆనందం నాలో ఉంది, ఎందుకో తెలియదు, ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది, ఒక మంచి అనుభవం నేను పొందుతా ఉన్నాను, కాబట్టి మీకు వెంటనే రాసిస్తాను సార్ అని చెప్తూ వెంటనే 42 లక్షలు చెక్ రాసి ఆయన చేతులు పెట్టించేశారు. హల్లెలూయా. అంటే విశ్వాసం కొన్నిసార్లు ఏం చేస్తారంటే గొప్ప కార్యం మన జీవితాల్లో చేస్తుంది. కాబట్టి విశ్వాసం అంటే మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తారంటే తన యొక్క శక్తి లేదా తన యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో రిలీజ్ చేస్తాడు. రెండోది ఏంటంటే ఒకసారి చూడండి, రోమాపత్రికలో చూడండి, ఒకసారి రోమాపత్రిక 12:2 మీరు ఆ. ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ. ఉత్తమమును, ఆ. అనుభవమును, ఉమ్. సంపూర్ణమైన దేవుని రెండోది ఏం చేయాలంటే త్రూ అవర్ రినోవ్డ్ మైండ్, రినోవ్డ్ థాట్స్ అంటారు. అంటే రెండోది ఏం చేయాలంటే ఫస్ట్ విశ్వాసం ద్వారా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. రెండోది దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే ఏం చేస్తాడు తెలుసండి, మన యొక్క మనస్సును ఏం చేసుకోవాలి, రెన్యూ అవర్ థాట్స్. మనం ఏం చేసుకోవాలి, మన ఆలోచనల్ని మార్చుకుంటూ ఉండాలి. ఎందుకో తెలుసండి, మన ఆలోచనలన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, నా జీవితం నేను ఏమి సాధించలేను, నా జీవితం ఏది జరగదు, నా జీవితం ఏంటే, నేను ఎందుకు పనికిరాను దాన్ని, నా జీవితం ఎప్పుడు కూడా వాటమే, నేను ఎప్పుడు కూడా పైకి ఎదగలేను, నా జీవితంలో అప్పు తీర్చలేను. అంటే మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయి, ఆల్వేస్ నెగిటివ్ కదా, ఉండాలి. మామూలుగా మనందరికీ ఏముంటది, మనం అనుకుంటాం, కానీ ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉంటాయంటే నెగిటివ్ గా ఉంటాయి. అందుకని పౌలు ఏమంటాడంటే జస్ట్ యూ హ్యావ్ టు రెన్యూ యువర్, మన ఆలోచనలు మార్చుకోవాలండి. ఒకటోది దేవుడు మన విశ్వాసం ద్వారా పనిచేస్తాడు. రెండోది దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తాడంటే త్రూ అవర్ రెన్యూడ్ థాట్స్. అంటే మన ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు వాటి ద్వారా పనిచేస్తాం. అందుకని మనం ఎప్పటికప్పుడు మన ఆలోచనలు ఏం చేసుకోవాలి తెలుసండి, మంచి ఆలోచనలతో, విశ్వాసపు ఆలోచనలతో మనం ఫిల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, దేవుడు మన జీవితాల్లో పనిచేయలేదు. ఎప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు అని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన ఆలోచన ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు మన జీవితాలు పనిచేయడం ప్రారంభిస్తాడు. అందుకని సామెతలో మాట్లాడదు 23:7 యాక్చువల్ ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ఫర్ యాజ్ హి థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హి. అంటే ఒక మనిషి ఏదైతే ఆలోచిస్తాడో ఆ విధంగా ఆ వ్యక్తి మార్చబడతాడు. మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ విధంగా మన లైఫ్ అయిపోతుంది కదండి. చాలాసార్లు మనం అనుకుంటాం నా జీవితంలో ఎప్పుడు అపజయం అనుకున్నాం అనుకోండి, నీ జీవితంలో ఎప్పుడేముంటాయి, ఇప్పుడు అపజయాలతోనే నువ్వు వెళ్ళిపోతావు. నా జీవితం ఇంకెప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు నేను ఆశీర్వదించబడి అనుకున్నాను అనుకో, నీ జీవితంలో ఎప్పుడేముంటుంది, ఆశీర్వాదం పొందుకోలేదు. ఎందుకని నీ ఆలోచనలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు కూడా చేయలేదు. అందుకని మనం ఇప్పుడు కూడా మన ఆలోచనలు ఏం చేసుకుంటుండాలి, రెన్యూ చేసుకుంటా, అంటే మనం మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా చెడు ఆలోచన కానీ వ్యతిరేకమైన ఆలోచన రాగానే మనం ఏం చేయాలి, ఓ ఇది కాదు, దేవుడు ఏం చెప్తాడు నా కోసం, అది ఆలోచిస్తాను. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అన్నారనుకో నువ్వు పనికిరాని వాడు, పనికిరాని దాన్ని అనగానే మనం అనుకోకూడదు. దేవుడు ఏమన్నాడు, నువ్వు విలువ పెట్టి మనబడిన కాదు. హల్లెలూయా. ఎవరు అన్నారనుకో నీకు ఎవరు లేరే, నువ్వు అనాథం అంటే వెంటనే జ్ఞాపకం చేసుకో, దేవుడు ఏమన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను. అయితే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన రాగానే ఆ ప్లేస్ లో ఏ ఆలోచనలు పెట్టుకోవాలి, ఈ ఆలోచనలు పెట్టుకోవాలి. హల్లెలూయా. బైబిల్ అంతా కూడా ఫుల్ ఆఫ్ పాజిటివిటీ, ఫుల్ ఆఫ్ ఫెయిత్. అంటే దేవుని వాక్యం అంతా ఎలా ఉంటుంది తెలుసండి, విశ్వాసంతో నింపబడింది. అందుకని మనం నెగిటివ్ ఆలోచన రాగానే దాన్ని తీసివేసి ఆ ప్లేస్ ఏం పెట్టుకోవాలి, మనం మంచి ఆలోచన, పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోవాలి. ఒకవేళ హస్బెండ్ అన్నాడు అనుకో, నువ్వు ఎప్పటికీ ఇంతే అన్నాడు అనుకో, దాన్ని కూడా అయ్యో నా లైఫ్ ఇంతే అనుకోకూడదు. దేవుడు ఏం చెప్తాడో అది మాట్లాడు. చెప్పారు కదా పాస్టర్ గారు, దేవుడు ఏదన్నాడో దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒకవేళ పరిస్థితులు ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్ గా నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆలోచనలు బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక సేవకుడు నేను విన్నాను అనమాట, ఆఫ్రికా దేశంలో. ఆయన ఆఫ్రికా తెలుసు కదా, కొన్ని దేశాల్లో చాలా తినడానికి కూడా ఆహారం ఉండదన్నమాట. భయంకరమైన పేదరికం, చాలా పేదరికం అండి. కొన్ని దేశాలు చూస్తే మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే కొంచెం కూరలేదు, ఏమంటే మంచి బట్టలేవు అనుకుంటాం కదా. వాళ్ళని చూస్తేనండి నిజం ఎలా ఉంటుందంటే మనం ఎంత ఆశీర్వదించుకోవడం అనిపిస్తుంది. హల్లెలూయా. ఇదిగో తెలుసండి, వాళ్ళు గంజి లాంటిది కాసుకొని ఆ దుంపలు ఏవో దొరుకుతాడు ఆ యొక్క అడవులు, అవన్నీ
ఉడకబెట్టుకుని తింటారు. అంటే కొన్ని ప్రాంతాలు చాలా భయంకరమైన పేదరికం ఉంటాయి. నిజంగా మనం చాలా ఆశీర్వదించబడి వారు. అయితే అలాంటి ప్రాంతం అన్నమాట ఈ వ్యక్తి జాన్ ఆయన పేరు. అయితే అక్కడ పెరిగాడు. ఆయన పెరిగిన తర్వాత స్కూల్లో ఈ చదువు సరిగా ఉండేది కదా, అన్ని ఏమంటారు జీరోలు అనమాట. విధంగా అన్ని జీరోలే. వచ్చిన తర్వాత చాలా అన్ని విషయాలు కూడా ఫెయిల్యూర్ అనమాట ఆయన. ఆయన ఇంగ్లీష్ కూడా చాలా పూర్ గా ఉండేది అనమాట. అసలు నాలెడ్జ్ ఉండేది కాదు. వాళ్ళ టీచర్ ఏం రాశారంటే, నీ చదువుని బట్టి, నీ నాలెడ్జ్ని బట్టి, నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు అసలు ఏమి నేర్చుకోలేవు. నువ్వు అసలు ఇంగ్లీష్ కూడా నీకు ఎన్నడూ రాదు. నువ్వు అయితే ఒక రౌడీ వైన్ అవుతావు, లేకపోతే తిరుగుబోతుగా అవుతావు అని రాసిస్తున్నట్టు ఆవిడ. ఆవిడ అంటే జాన్ అని. ఆయన అదే చూసిన తర్వాత ఆయన అనుకోరు, అదే ఇంకా నా లైఫ్ ఇంకా వేస్ట్, ఎందుకంటే పనికిరాదు, నా టీచర్ కనిసింది కాబట్టి ఆయన యూజ్లెస్ అనుకుంటూ ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కొద్ది దినాల తర్వాత దేవుడు ఆయన దర్శించాడు, రక్షించబడ్డాడు, మార్మోన్స్ పొందాడు. అప్పుడు ఆయన బైబిల్ చదవడం ప్రారంభించాడు. హల్లెలూయా. బైబిల్ చదువుతా ఉంటే బైబిల్ ఏం చెప్తుంది, మీరు రాజులైనా దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది, నేను రాజునా. నీ దేవుని వాక్యం చదువుతా ఉంటే ఆయన ఏమవుతుంది తెలుసా అండి, విశ్వాసం రావడం ప్రారంభించింది. ఆయనలో ఉన్నటువంటి అంటే చుట్టూ ఎలా ఉంటుందంటే భయంకరమైన పేదరికాన్ని బట్టి అంటే అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాక్యం చదువుతా ఉంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే, అరే నేను చాలా విలువైన వాడిని, దేవుడు నాకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి నాకు ఏదైనా చేస్తాడు అనుకుని ఆయన మరలా చదువు ప్రారంభించాడు. ఆయన ఏదో డిగ్రీ చాలా హైయెస్ట్ డిగ్రీ చదివాడండి. చదివిన తర్వాత ఆయన ఇంగ్లీషే రాదు టీచర్ చెప్పింది కదా. ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ సేవకుడు అనేక దేశాలలో దేవుని సేవ చేశాడు. ఆయన చేయడమే కాకుండా నేను ఇప్పుడు ఉదయం చూస్తాను ఏంటంటే, ఆఫ్రికా దేశంలో 500 బైబిల్ కాలేజీలు స్థాపించాడు. హల్లెలూయా. ఆయన ఇప్పటికీ కూడా అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన సేవకుడుగా, నాయకుడిగా ఇప్పటికీ ఉన్నాడు. ఆయన పేరు జాన్ ఎన్ చాచా ఉంటుంది పేరు. సేవకుడుగా ఆయన ఏమంటాడు, పుస్తకం రాశాడు అనమాట. అంటే ఆయన ఏమంటాడంటే, ఏదో మనుషులు నేను చెప్తుంది దాన్ని బట్టి నువ్వు కాదు, దేవుడు నీ గురించి ఏం చెప్పాడో అదే నువ్వు అంటాడు. హల్లెలూయా. మనం ఏమంటాం, మనుషులు ఏం చెప్పారో మనుషులు చెప్పారు కాబట్టి ఇదేనండి నేను నా జీవితం అంటారు. కానీ దేవుడు ఏది చెప్పాడో అదే నువ్వు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏది చెప్పాడో నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడ ఏం చదవాలి, మనం వాక్యం చదివితే నువ్వెవరో, నీ విలువేంటో, నీకున్న ఆశీర్వాదాలు ఏంటో, నీకున్న వాగ్దానాలు ఏంటో, నీ ఆధిక్యత ఏంటో నీ వాక్యం చదువుతూ వింటూ ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి నీ ఆలోచన మనం ఏం చేసుకోవాలి, మార్చుకుంటూ ఉండాలి. సమయం ఏంటి కాబట్టి ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఏంటంటే, వీ హావ్ టు స్పీక్ పాజిటివ్ ఫెయిత్ లాంగ్వేజ్ అంటారు. చూడండి ఒకసారి మార్క్స్ వార్త 11:23. ఈ కొండను చూసి నీవు ఎంతమంది సముద్రం పడవని చెప్పి తన మనసులో చెప్పిన వాడు చెప్పున్నది ఏమంట, చెప్పినదా మనసులో అనుకున్నదా. చూడండి కొన్నిసార్లు మన మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా. మొదటి మనకు విశ్వాసంతో దేవుడు పని చేస్తాడు. రెండోది ఏంటంటే త్రూ అవుట్ రెన్యూడ్ థాట్స్, అంటే మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా, అంటే పాజిటివ్ గా మనం మార్చుకోవడం ద్వారా మన ఆలోచన ద్వారా దేవుడు పని చేస్తాడు. మూడోది దేవుడు మన జీవితంలో ఎలా పని చేస్తాడంటే, అంటే దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం ఎలా చేస్తాడంటే మన యొక్క స్పోకెన్ వర్డ్స్, అంటే మన మాటల ద్వారా. ఎందుకు మాటలు అక్కడ ఏమంటాడంటే తన అంటే ఏమంటే ఒకసారి వచ్చానండి, ఎవడైనా కొండను చూసి చెప్పి ఏముందండి చెప్పాలంట. ఏం చెప్పాలి, నువ్వు సముద్రంలో పడవని చెప్పాలంట. అప్పుడు ఏమవుతుందంట, మనసులో అనుకుంటే పడుతుంది, చెప్తేనా హల్లెలూయా. అంటే చూడండి మన మాటలకి ఎంత ప్రాముఖ్యత ఉందో దేవుడు మనకు తెలుసుకున్న అధికారం మనం చూస్తే దేవుడు ఏం చేశాడంట, పలుకగా, అంతేనా, పలికాడా మనసులో అనుకున్నాడా, ఈ సూర్యుడి కమ్ము అని మనసులో అనుకున్నగా అని ఉందా, ఏముంది, పలుకగా పలుకగా పలుకు, అంతేనా. అంటే దేవుడు చూడండి, దేవుడే ఆయన మనసులో అనుకుంటే జరుగుతుంది, కానీ అలా చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే స్పోకెన్ వర్డ్ అంటే ఎప్పుడైతే మాట్లాడాడో అది జరుగుతూ వస్తా ఉన్నది. కాబట్టి ఆయన బిడ్డలంగా మనకు కూడా దేవుడు ఏం పెట్టాడు తెలిసింది, నోటిలో పవర్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అది కూడా ఒక ఆయన భక్తు రాత్రి, దేర్ ఇస్ ఏ మిరకిల్ ఇన్ యువర్ మౌత్ అంటాడు. అద్భుతం ఎక్కడ ఉందంట, మన నోట్లో ఉంది. హల్లెలూయా. అంటే మనం మాట్లాడితే దేవుడు అద్భుతం చేస్తాడు. మనం చాలాసార్లు ఏం చేస్తాం అంటే, సాధారణ మనందరం కూడా ఏం నేను సేవకుడే అయినా కూడా ప్రార్థన చేస్తాం, ప్రభు నాకు ఉద్యోగం అండి తప్పనిసరిగా అని చాలా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఏంటి ఉద్యోగాలకు దొరకట్లేదంటే, నిజమే చేస్తాను ఎక్కడ ఉద్యోగాలు. ప్రార్థన ఏం చేసావు,
విశ్వాసంతో ప్రార్థన చేసాం, బట్ మాటలు ఎలా ఉంటాయి మనవి? ఇప్పుడు ఎక్కడ ఉద్యోగాలు దొరికితే, అవునండి, ఇంకెక్కడ పెళ్ళి అవుతుంది, ఇంకెక్కడ పిల్లలు డాక్టర్ చెప్పేసాడు. అంటే మన మాటలు ఎలా ఉంటాయంటే ప్రార్థన అయితే చేస్తాం విశ్వాసంతో, కానీ నాకు ఆర్థిక ఇబ్బందులు తీయండి తీయండి అంటాం. మళ్ళా కళ్ళు తెరవగానే మళ్ళీ 10 లక్షలు అప్పు కనిపిస్తుంది కదా, మనం ఏమంటాం, అబ్బా అయ్యా ఎవరు తీరుస్తారు బాబా అనుకుంటాం. కానీ ఏమంటారంటే క్రైస్తవ జీవితం అంటే మన జీవితం ఎలా ఉంటుందంటే వీ హావ్ టు సీ బియాండ్. అంటే మనం మన పరిస్థితిని మించి మనం చూడడం నేర్చుకోవాలి, పరిస్థితిని మించి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. పరిస్థితిని మించి మనం ఊహించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే బైబిల్ చెప్తాం ఈ మాటలన్నీ కూడా. కాబట్టి మన భాష అంటే మనం మాట్లాడే మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? జీవ మరణంలో కోసం. అంటే మనం మంచిగా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, పరిస్థితి ఎలా ఉన్నా కూడా నువ్వు మాట్లాడుతూ ఏమో తెలుసండి, అదే నీ జీవితంలో జరుగుతుంది. ఒక సేవకుడు, నేను ఆయనకి గుంటూరు ఉన్నప్పుడు సేవకుడు వచ్చాడు. చాలా పేదరికం అనమాట. కానీ తల్లి ఏం చెప్పిందంటే, అంటే తినడానికి ఉండేది కాదంట. పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఏం చెప్పిందంటే, దేవుడికి మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడికి మమ్మల్ని దీవిస్తాడని చెప్పేదంటే. ఇప్పుడు తినడానికి దీని, కానీ ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మేము అందరూ కూడా ఆశీర్వదించబడ్డాము, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. అంటే చూడ, తల్లి ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడేది కాదంట. తినడానికి లేదు, అయ్యో మన పరిస్థితి అందరికి ఎప్పుడు కూడా తినడానికి ఉండేది కాదు. అసలు ఈ మధ్యాహ్నం తింటే రాత్రికి తినడానికి ఉండేది కాదు, రాత్రి తింటే ఉదయం. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా చూడండి. అయినా కూడా తల్లి ఏమైనా తెలుసండి, పర్వాలేదు, చక్కగా తన ఒడిలో పడుకోబెట్టుకుని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మంచి మనకి ఇల్లు ఇస్తాడు, మీరు అనేక దేశాలు వెళ్తారని చెప్పారు. హల్లెలూయా. ఏది తినడానికి లేదు, ఎక్కడికి వెళ్తారంట? దేశం వెళ్తారా? వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు అనేక దేశాలను దేవుని స్వార్థ నేను చేస్తామని చెప్పాడు. నేను ఆయనతో కలిసి అంటే తిరిగి అనమాట ఆయన గుంటూరు. కాబట్టి మన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అంటే మనకు తెలియకుండా ఎప్పుడైనా కొన్నిసార్లు అంటే అది వేరే సంగతి. కానీ మనం ఏదైతే ప్రార్థన చేశామో అది బైబిల్ ఉంది కదా, మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో అది పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. అంటే మనం ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలంట? నమ్మాలి. అగో ఒక భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, ఏం చేయాలి? దేవుడు నాకు మంచి భర్తని ఇచ్చాడని నువ్వు నమ్మాలి. అయ్యో పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే మనం వాటి గురించి ఆలోచన చేయకూడదు. వాట్ వి సే ఇట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. అంటే మన మాటల్లో దేవుడు అలాంటి శక్తిని ఇచ్చాడు. కాబట్టి అందుకనే యోబు ఏమంటాడు? నేను శోధించబడిన మీదట సువర్ణంగా, అంటే ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం కూడా పోయింది. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడాలి? ఆయన మరణం కోసం. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను కొన్ని రోజుల తర్వాత చనిపోతాను అన్నాడా? ఏమన్నాడు ఆయన? నేను శోధించబడిన మీద ఎలా ఉంటాను? నేను పరిస్థితి ఎలా ఉన్నాయంటే భయంకరమైన గడాంధకారం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఒక టైం వస్తే దేవుడు నన్ను సువర్ణంగా చేస్తాడు. కాబట్టి మనం కూడా చాలా సార్లు నేను అంటే బైబిల్ ఒక మాట చూడండి, అది నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, అది మత్తయి సువార్త 9:18. మాథ్యూ 9:18. చనిపోయినది ఆయన నీకు వచ్చి నీ శరీరం మీద ఉంచుకో. సరే, ఆయన ఏమన్నాడు? ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదేంటి? నా కుమార్తె చనిపోయింది లేదా? అబద్ధం చెప్పాడా? చనిపోయింది. అప్పుడు ఆయన ఏం చెప్పాలి? ప్రభా మా కుమార్తె చనిపోయింది, కాబట్టి మేము సమాధి చేయడానికి వెళ్తాం, కాబట్టి మీకు చివరిసారిగా అన్నాడా? ఆయన స్టేట్మెంట్ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మా కుమార్తె చనిపోయింది, కానీ ఏమంటాడు? అక్కడ మనం అక్కడ అయిపోతాం. చనిపోయిందండి, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మేము సమాధి చేసుకుంటాం సార్. ఫస్ట్ గారు అన్నీ చెప్తాం కదా, ఒకసారి మీరు వస్తే చివరిసారిగా ప్రార్థన చేయండి సార్, సమాధి చేస్తాను. కానీ ఆ అధికారి ఏమంటాడంటే, మా కుమార్తె చనిపోయింది సార్, కానీ మీకు వస్తే. మనం కూడా చాలాసార్లు ఎలా చెప్పాలంటే, నాకు ఉద్యోగం రావట్లేదు, అంటే ఎంత ప్రయత్నిస్తే ఉద్యోగం రావడం లేదు, కానీ దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నాకు పిల్లలు పుట్టడం లేదు, కానీ దేవుడు నాకు ఇస్తాడు పిల్లలు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఎంతో భయంకరంగా ఉన్నాయి, కానీ దేవుడు నాకు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు అని మనం ఏం చేయాలంట? హల్లెలూయా. ఎందుకంటే మన మాటలకి అంత శక్తి దేవుడు ఇచ్చాడు. అంటే మనం మాట్లాడితే, మిరకిల్ ఇన్ యువర్ మౌత్ అంటాడు. అంటే అద్భుతం ఎక్కడుందంట? మాటల్లో ఉంది. అందుకని మనం చాలాసార్లు నెగిటివ్ మాటలు మాట్లాడిస్తూ ఉంటాం చాలాసార్లు ఈజీగా. కానీ మనం పాజిటివ్ గా మాట్లాడుతుంటే దేవుడిని ఏదైతే మాట్లాడావో అదే దేవుడు స్థిరపరుస్తాడండి. హల్లెలూయా. అంటే ఏదో ఒక మాట్లాడు కాదు, అలా మాట్లాడుతూ ఉండాలి.
దేవుడు చేస్తాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడండి, దేవుడు నన్ను బలపరుస్తాడండి, దేవుడు అప్పగిస్తాడండి, దేవుడు నా ఆరోగ్యం ఇస్తాడండి. నువ్వు అలా చెప్తూ ఉండాలి. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్, అంటే అలా చెప్తూ ఉండాలి, కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు ఆ విధంగా నీ జీవితాల్లో చేస్తాడు. కాబట్టి విశ్వాసం ద్వారా దేవుడు చేస్తాడు. రెండోది మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా దేవుడు చేస్తాడు. మూడోది ఏంటంటే త్రూ అవర్ స్పోకెన్ వర్డ్స్, అంటే పాజిటివ్, అంటే ఫెయిత్ వర్డ్స్, అంటే విశ్వాసంతో కూడిన మాటలు మనం మాట్లాడాలి. ఒక సేవకుడు మన వైజాగ్ ఒకసారి వచ్చాడు నాగ్పూర్ నుంచి. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన బైబిల్ కాలేజ్కి వెళ్ళాలన్నమాట. మేము లాస్ట్ టైం చెప్పాను, నాకు గుర్తులేదు, కానీ బైబిల్ కాలేజ్కి వెళ్ళాలన్నమాట. ఆ అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇస్తే అన్ని పేర్లు అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫీజు ఎంత దగ్గర ఏం రాయాలంటే ఫీజు ఎప్పుడు పే చేస్తాం రాయాలన్నమాట. అలా టైంలో పే చేస్తామని. ఫీజు అంతా ఏం రాశాడంటే బై ఫెయిత్ అని రాశాడు. ఏ రాశాడు? విశ్వాసంతో అని రాశాడు. అప్లికేషన్ అంతా ప్రిన్సిపల్ చూశాడు అనమాట. ఇదే సార్ ఫీజు అంటే నేను పలానా పే చేస్తాను ఏదో రాయాలి, నువ్వే రాసావు విశ్వాసంతో అని రాసావు ఏంటంటే, అంతే సార్ నేను విశ్వాసంతో మీ ఫీజు పే చేస్తాను. ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా అలాంటి అప్లికేషన్ చూడాలి, ఎప్పుడు చూస్తా అలాంటిది బై ఫెయిత్. ఆ ప్రిన్సిపల్ అన్నాడు చూస్తానే నవ్వుకున్నాడు మనసులో, ఇదేది విశ్వాసంతో అంటున్నాడు అనుకుని. ఆ టైం వచ్చింది, ఏప్రిల్ ఎంతో వచ్చింది, ఇంకా చివరి రోజు వచ్చేసింది, ఏప్రిల్ మంత్ క్లోజింగ్ డే అనమాట. ఆ రోజు ఫైనల్ డే ఫీజు పే చేయడానికి ఉదయం పిలిచాడు అనమాట. ఏంటి నువ్వు బై ఫెయిత్ అన్నావు కదా, ఎక్కడ ఫీజు అయిపోయింది, ఈరోజు లాస్ట్ డే అని అంటే, సార్ ఇంకా ఫీజు కట్టక అట్లా సార్ అన్నాడు. సాయంత్రం 5 లోపు కట్టాలి, ఇంకా టైం ఉంది కదా సార్ అనేసి ఉన్నాను. ఓకే అది రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొక్కలు తీసి ప్రార్థన చేస్తాను. ప్రభా నేనైతే చెప్పేశాను విశ్వాసంతో, ఏం చెప్పాను? బై ఫెయిత్ విశ్వాసంతో ఫీజు కడతానని చెప్పేశాను. కాబట్టి ఆ మాట నువ్వు ఏం చేయాలి? హల్లెలూయా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సాయంత్రం అయిపోయిన తర్వాత 5 టైం అవుతుంది. అప్పుడేమో అటెండర్ వచ్చాడు, పరిగెత్తుకుని అటెండర్ వచ్చాడు అన్నమాట. ఆ ప్రిన్సిపల్ రమ్మంటారయ్యా అన్నాడు. వెంటనే లెక్సి వెళ్ళాను ప్రిన్సిపల్. వెళ్ళగానే ప్రిన్సిపల్ చాలా ఆశ్చర్యంగా చూస్తాను ఇంటి వైపు చూసి, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్, నువ్వు ఫీజు పే చేసావు అని అన్నాడు. ఎలా సార్? ఈయనకి అర్థం కాలేదు. అది ఈయనకి అర్థం కాదు ఎలా ఫీజు వేశాడు. నువ్వు ఫీజు పే చేశావు, ఎలా సార్ పే చేశానంటే, ఇప్పుడే ఒక ఆయన వచ్చాడయ్యా, ఆయన నీ ఫీజు అంతా పే చేసి ఆయన పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు సార్ అని చెప్పాడంట. అది అంటే కొన్నిసార్లు మన మాటలు బట్టి దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. కాబట్టి విశ్వాసం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి వారం మంచి పాస్టర్ గారు దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మీయంగా, అంటే చాలా మంది సేవకులు ఉంటారు, కానీ ఆత్మీయంగా బలంగా అభిషేకంలో అన్ని విధాలుగా నడిపించే సేవకులు అంటే అనేక ప్రాంతాలు చెప్తాను కాబట్టి చూస్తాను. కాబట్టి దేవుడు మంచి సేవకులు ఇచ్చారు. ఆ మాటలు మీ హృదయాలు భద్రపరుచుకుంటూ మీ విశ్వాసం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు స్ట్రెంథెన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు ఒకే విశ్వాసం కాదు, విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? యూ హావ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, అంటే మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రెండోది ఏంటంటే దేవుడు ఏదైతే మాట్లాడుతారో సేవకుల ద్వారా, ఆ మాటలు మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఆలోచనలు రాకుండా అవి ఎప్పుడు కూడా కాపాడుతాయి మనం. రెండోది ఏంటంటే ఏ మాటలైతే మనం విన్నామో అవి మనం ధ్యానిస్తూ ఉంటే ఆ మాటలే మన నోట్లోంచి వస్తాయి. హల్లెలూయా. ఏ మాటలైతే నువ్వు మాట్లాడుతూ ఉంటావో ఆ విధంగా దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి విశ్వాసం రెండోది, మనం మన మన ఆలోచనలు మార్చుకోవటం. మూడోది ఏంటి? విశ్వాస మాటలు మాట్లాడాలి. అంటే నేను చెప్పను కానీ నాలుగోది ఏంటంటే ఆరాధన. ఏం చేయాలి? ఆరాధన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చివరికి ఏంటంటే ఈశా గ్రంథం యెహోషువ చూడండి ఒకసారి 5:3-5:2 యెహోషువ 3:5 యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చదువున్నమాట. రేపు దేవుడు మీ మధ్య అద్భుతాలను చేస్తాడు. కానీ మీరు ఏం చేయాలి? యు హావ్ టు సాంక్టిఫై యువర్ సెల్ఫ్. ఏం చేసుకోవాలంట? సాంక్టిఫికేషన్ అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. ఏడుగురి సన్నిధిలో మనల్ని మనం ఎంతగా పరిశుద్ధపరచుకుంటామో, అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని, చెడుని, అన్నిటినీ కూడా ఎంతగా మనం అంటే శుద్ధి చేసుకుంటాం మనలో మనం, అంతగా దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంట? అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. రేపు అంటే నెక్స్ట్ మీకు అద్భుతం కావాలంటే ఈ రోజు నువ్వు ఏం చేయాలంట? సాంక్టిఫై, అంటే పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి పరిశుద్ధత ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. స్తుతి ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మాటల ద్వారా, మాటల ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆ తర్వాత మన మనస్సును మార్చుకోవడం ద్వారా అద్భుతాలు చేస్తాడు. తర్వాత మనలో ఉండే విశ్వాసం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. మనందరం కూడా ఏదో ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తా ఉన్నాం.
ఈవెన్ నేను కూడా పరిచయం పరంగా చాలా విషయాలు అంతే కదా, అందరూ ఎదురు చూస్తున్నాం లేదా, ఏదో ఒక అద్భుతం అందరి జీవితాల్లో లేదా మన కుటుంబాల్లో ఏదో ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తాము. ఈ 5 థింగ్స్ మనసులో పెట్టుకోండి. గుర్తున్నాయా? ఈ 5 థింగ్స్ మనసులో పెట్టుకోండి. ఏదైతే మన జీవితాల్లో, ఈవెన్ నా జీవితంలో కూడా ఏదైతే లేకుందో, ఏదైతే లోటు ఉందో దాన్ని మీరు సరి చేసుకోండి. మీరు బైబిల్లో చూస్తే ఈ 5 విషయాల ద్వారా దేవుడు బైబిల్లో అంతట్లో కూడా చూస్తే దేవుడు గొప్ప ఎక్స్ట్రాడినరీ, అంటే ఊహించిన దానికంటే కూడా గొప్ప కార్యాలు చేశాడండి. కాబట్టి ఈ 5 విషయాలు మనసులో పెట్టుకోండి. వీటిని మీ హృదయాన్ని భద్రపరుచుకుని వీటి ప్రకారం చేయండి. మనందరి జీవితాలు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మనం ఆ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఈ సంఘం కూడా ఆశీర్వదించాలి. ఈ సంఘంలో అనేక అద్భుతాలు చేయాలి. ఈ సంఘానికి దేవుడు మంచి సంఘాన్ని ఏంటారు, మందిరం ఇంకా ఓన్ కదా, అదేనా దివాలి కదా. అందరూ కూడా ప్రార్థన తప్పనిసరిగా చేయండి. దేవుడు గొప్ప అద్భుతం చేస్తారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చక్కని టెస్టిమనీ చెప్పిన సిస్టర్కి మంచి వాక్యం చెప్పుకుంటారు ప్రభు పెట్టి వందనాలు. ప్రియమైన ఏంటంటారా, నేను చెప్పిన మాట చివరికి ఏంటంటే, మీ జీవితంలో కార్యం జరగాలంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధ. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని చింతలో మన అపములన్నీ ఒప్పుకొని ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని చేస్తాడు.